హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. చాలా బాగుంటుంది గోంగూర పచ్చడిని అయితే మనం చాలా రకాలుగా చేస్తామండి. చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి ఏ విధంగా చేసినా సరే. ఈరోజు నేను చేయబోయే గోంగూర పచ్చడి అయితే మనం నిల్వ పచ్చడి చేస్తాం కదా, గోంగూరది ఆ టేస్ట్ అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి. మనం గోంగూరను అయితే స్టెమ్తో సహా తీసుకోవాలి. కాడలు లేతగా ఉంటే స్టెమ్తో సహా తీసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది పచ్చడి, కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఈ పచ్చడిని మనం నిల్వ పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక నెల రోజులైనా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ఒకసారి ఇదే విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడికి అయితే నేను 2 గోంగూర కట్టలు అయితే తీసుకున్నానండి. లేత కొమ్మలతో సహా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇలా వాటర్లో అయితే ఒక 2 నిమిషాలు అయితే మనం ఆకును అలా వదిలేసామంటే ఆకుల మీద ఉండే డస్ట్ అదంతా కూడా బాగా క్లీన్ అవుతుంది. డస్ట్ కానీ ఏదైనా సన్న ఇసుక లాంటిది ఉన్నా సరే నీటి అడుగు భాగానికి అయితే వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత మళ్ళీ మనం ఆకుని మరొకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని మనం గోంగూర తీసుకునే దాన్ని బట్టి చూసి ఇవైతే మనం క్వాంటిటీ అయితే పెంచుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసి, జీలకర్ర వేసిన వెంటనే ఆవాలు కూడా వేసుకోవాలండి. జీలకర్రను ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం తినే స్పైసీని బట్టి, గోంగూర పులుపుని బట్టి కూడా మనం మిర్చి అనేది తీసుకోవాలి. ఇలా ఒక 10 నుంచి 12 వరకు అయితే మిర్చీలు అయితే తీసుకున్నాను. ఇలా ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అయితే పసుపు వేసుకోవాలండి. అప్పుడు మనం చేసే గోంగూర పచ్చడి అనేది మంచి కలర్ వస్తుంది. ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రైస్లోకైనా అలాగే ఎలాంటి టిఫిన్స్లోకైనా కూడా తినొచ్చు. అదే బాండీలో గోంగూరను కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అందులో ఉండే వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు అయితే గోంగూరను అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా ఫాస్ట్గానే గోంగూర అనేది ఫ్రై అయిపోతుందండి. కొంచెం మెత్తబడితే చాలు. గోంగూరని ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా వస్తే చాలు. గోంగూర అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. రోట్లో కూడా దంచుకోవచ్చండి. కొంచెం టైం పడుతుంది కాబట్టి, కొంచెం మనకి పౌడర్ లాగా రావాలి కదా, అందుకోసమని మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే గ్రైండ్ అయితే చాలండి. మరీ మెత్తగా కూడా అవసరం లేదు. మనకి అక్కడక్కడ అన్నీ కనిపిస్తుండాలి, ఆవాలు అవన్నీ కనిపిస్తుండాలి. ఈ విధంగా మనకి కొంచెం బరకగానే ఉండాలి. ఇవన్నీ గ్రైండ్ చేసాం కదా, మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ గోంగూరను అయితే మనం పప్పులాగా మెదుపుకోవాలండి. రోట్లో అయినా నూరుకోవచ్చు, కానీ ఇలా పప్పు ఉత్తితో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నది కూడా ఇందులో వేసి మొత్తం బాగా కలిసేలాగా మరొకసారి అయితే మెదుపుకోవాలి. ఈ విధంగా చేసుకున్నామంటే పచ్చడి చాలా బాగుంటుంది. 2 బాగా కలిసిపోతాయి. ఆకునైతే మిక్సీలో వేయొద్దండి. ఈ విధంగా చేయండి. ఆకు కూడా చాలా బాగుంటుంది. మనం మిక్సీలో వేస్తే అది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కదా, అంత రుచి అనేది ఉండదు. ఈ విధంగా మనం మొత్తం మెదుపుకున్న తర్వాత ఒకసారి అయితే స్పూన్ తోటి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి అయితే మనం తాలింపు అయితే పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు అలాగే జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకున్నామంటే మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. మనకి వేడి వేడి అన్నంలోకైనా అలాగే ఉప్మాలోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
మనం అప్పటికప్పుడైతే ఊరగాయ టేస్ట్ వచ్చేలాగైతే గోంగూర పచ్చడిని అయితే రెడీ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.